నమస్తే. ప్రస్తుతం నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాను. నిరుద్యోగులు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఏజ్ రిలాక్సేషన్తో పాటు చాలా అంశాలపై పెట్టిండ్రు. మాట్లాడదాం వాళ్ళ డిమాండ్లు ఏందు. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాల కోసమే వాళ్ళు చాలా కాలంగా కొట్లాడుతూ ఉన్నారు. మనతో నిరుద్యోగి కిరణ్ రాథోడ్ ఉన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. మెయిన్ హెడ్డింగ్ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ తగ్గింపుపై ఏదో పెట్టినట్టున్నారు. అదేనా ఇంకేమైనా అంశాలు ఉన్నాయా? ఏం చెప్తారు? ఏజ్ రిలాక్సేషన్ అనేది 46 నుంచి 34కి పొల్యూషన్ డిపార్ట్మెంట్లో తగ్గించడం జరిగింది. దానికి 20 పోస్టులే ఉన్నాయి. దానికి 34 పెట్టడం అనేది ప్రభుత్వానికి చాలా ఇది కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు నిరుద్యోగులు కూడా. మీకేమో 70 వయసు 70 అయినా మంత్రులు ఎమ్మెల్యేలు కావాలి, పోస్టులు కావాలి. మాకు మాత్రం 34, 35 అని సడలింపులు పెడతారు, ఏజ్ సడలింపులు. అదే పరంగా మీరు చూసుకుంటూ ఉంటే ఎమ్మెల్యేలు అయినా ఎవరైనా ఉండని మీకు ఏజ్ అనేది అవసరమే లేదు. నామినేషన్ వేస్తారు, మీరు గెలిచి అసెంబ్లీలో కూర్చుంటారు. కానీ నిరుద్యోగులు మాత్రం ఏజ్ కావాలి మీకు. ఎందుకు? దానికి కూడా కూర్చొని రాసే పోస్టులకు కూడా మీరు ఏజ్ సడలింపులు పెట్టిండు. ఇదేమైనా పిఎస్ఎల్ పిఆర్బి పెడుతున్న ఎస్ఐపిసి నోటిఫికేషనా? అది కాదే. అలాంటిది గ్రూప్స్ పరంగా చూసుకుంటే ఏ నోటిఫికేషన్ అయినా చూస్తే ఇప్పుడు వరకు ఏజ్ ఇదే పొల్యూషన్ డిపార్ట్మెంట్లో అనుకుంటున్నాం కదా, ఇదే పొల్యూషన్ డిపార్ట్మెంట్ తర్వాత ఇప్పుడు వేరే నోటిఫికేషన్ వస్తాయి, గ్రూప్ 2, గ్రూప్ 3. ఈ పోస్టులకు కూడా ఏజ్ సడలింపు తగ్గించడం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరిని వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే 2.5 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వస్తుందే తప్ప ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇయ్యది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీ దయాకర్ కానీ, బల్మూరు వెంకట్ కానీ, వీళ్ళందరూ కోదండరాం సార్ కానీ, అద్దంకి దయాకర్ కానీ, వీళ్ళందరూ వచ్చి నిరుద్యోగులకు సిటీ సెంటర్ లైబ్రరీ వేదికగా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మీరు బుక్కులు పక్కన పెడితే అని, బుక్కులు పక్కన పెడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయి అన్నప్పుడు ఈరోజు మీకేమైంది? మీకు పదవులు వచ్చినాయి, మాకేం వచ్చినాయి? మీరు చూపెట్టాలి. ఈరోజు ఇదే సిటీ సెంటర్ లైబ్రరీకి వేదికగా వచ్చి ఆనాడు మీరు వచ్చిర్రు, ఇదే నిరుద్యోగులు ఆ రోజు మీకు సపోర్ట్గా చేసి మేము మీకోసం బస్సు కట్టుకొని బస్సు యాత్రలు చేసినాం కదా. ఇప్పుడు మీకు ఏమైంది? నిరుద్యోగ మిత్రులకు ప్రతి ఒక్కలకు వాళ్ళ ఏజులు అయిపోతూ ఉన్నాయి. వాళ్ళకి అమ్మాయిలకు పిల్లనిస్తలేరు. వాళ్ళ అమ్మ నాన్నలు ఇబ్బంది పడతా ఉంటే, వాళ్ళ అమ్మ నాన్నలకు అక్కడ రైతు బంధువు రాక ఇబ్బంది పడతా ఉంటే, ఇక్కడ పిల్లలు 5 రూపీస్ ఫుడ్ తిని ఇంటికి పోకుండా చదువుకుంటా ఉంటున్నారు. అయినా నీకు సోయి లేకుండా వ్యవహరిస్తూ ఉన్నావు, నిమ్మకు నీరు అందనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నావు. సీఎం రేవంత్ రెడ్డికి ఒకటే అంటున్నాం, ఆనాడు నీకు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు గుర్తుకొచ్చిరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడానికి. ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తలేదు? నిరుద్యోగుల ఆత్మహత్యల్ని కనిపిస్తలేవా? ఇప్పుడు వరకు 20 మంది చనిపోతా ఉంటే నువ్వు పైసచ్చిగా ఆనందం పొందుతున్నావు తప్ప ఏ రోజు దాని మీద ఒక్క చర్చ అయినా పెట్టినవా? ఏ మంత్రి అయినా పెట్టండి. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఏ మంత్రి తీసుకొస్తారో శ్వేతపత్రం తీసుకోరండి, మీ ముంగట నేనొస్తా. ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీ వేదికగా నిరుద్యోగులు 30 లక్షల నిరుద్యోగులు మేము తెస్తాం. మీలో ఎవరిలో దమ్ముంటే వాళ్ళు రండి, మాతో మాట్లాడండి, చర్చ పెట్టండి. మీ లెక్క అంగుటా షాప్ కాదు. మేము చదువుకొని పీజులు అయ్యి ఈ సిటీ సెంట్రల్ లైబ్రరీలో కూర్చొని మా ఏజ్ బార్ అయితే ఉంటే కూడా మాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలని కూర్చుంటా ఉన్నాం ఇప్పుడు వరకు. కానీ మీరు అట్లా కాదు. మీకు 70 ఏళ్ళు అయిపోయినా మీకు రాజభోగం కావాలి, రాజనీతి కావాలి, మీకు సీటు పదవులు కావాలి. ఎప్పుడు చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలైనా ఇప్పుడు వరకు 2.5 సంవత్సరాల్లో పదవుల కోసమే కొట్లాడిరు తప్ప నిరుద్యోగుల గురించి ఏడో చర్చ తీయరు కూడా. ఇప్పుడు కూడా అంటా ఉన్నా. ఇప్పుడు కిరణ్ గారు, ఈ ఏజ్ రిలాక్సేషన్ గురించి జీవన 30 ఉంది కదా, ఎందుకు కొనసాగించలేదు ఈ ప్రభుత్వం? గతంలో బీఆర్ఎస్ తెచ్చిందా? బీఆర్ఎస్ తెచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం పెంచింది కదా ఆ ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం ఎందుకు పెంచలేదు, ఎందుకు తగ్గించింది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్న రీసెంట్లీగా లాస్ట్ మంత్ జియో నంబర్ 13 అనేది దాని డేట్ పరిమితి అయిపోయింది. ఫస్ట్ డేట్ పరిమితి అయిపోగానే దాని తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చిందే పొల్యూషన్ డిపార్ట్మెంట్లో. అది కూడా 20 పోస్టులే. 20 పోస్టులతో వచ్చినప్పుడు దాన్ని ఏం చేసిరంటే, యాక్చువల్గా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏజ్ సడలింపులు 44 వరకు ఉండే. అది ఈ ఏజ్ నెంబర్ వచ్చేసి దానికి ఏజ్ అనేది రిలాక్సేషన్లో 2 ఇయర్స్ తగ్గించారు. 2 ఇయర్స్తో పాటు 12 సంవత్సరాలు తగ్గించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వము 2 ఇయర్స్ ఒక మంత్రి అంటూ ఉంటాడంట, ఎన్ని రోజులు చదువుకుంటా ఉంటారు నిరుద్యోగులని. అరే సన్నాసి, నీకైనా అర్థం అవ్వాలా? నీ కొడుకులకు ఎప్పుడైనా చదువుకోవడానికి పంపించినా నువ్వు ఈఓఈ పంపుతావు, కానీ నిరుద్యోగుల గోసలు ఎట్లాగుంటాయో నీకు తెలుసా? ఈరోజు కూడా అంటా ఉన్నా, ఆ మంత్రికి నేను పేరు చెప్పలేను, కానీ నువ్వు చూస్తే నీకు ఒకటే అర్థం అవ్వాలా, మీ కొడుకులకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం కొట్లాడమని చెప్పండి. మీలో దమ్ముంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం మీరు ప్రిపేర్ అవ్వమని చెప్పండి.
ఇప్పుడు కూడా అంట నువ్వు అన్నావు కదా 40 ఏళ్ళు ఇంకా ఎన్నో మీరు చదువుతారు వీళ్ళ ఏజ్ అయిపోయినా ఇక్కడనే చదువుతారా ఇక్కడనే ఉంటావా అని అన్నారంట ఆ మంత్రికి అంతా ఉన్నా. నీకు సిగ్గు శరం లజ్జ మానం ఏమైనా ఉంటే నువ్వు మాతో చర్చకురా, ఒకసారి మా బాధలు ఏందో చెప్పుకొని నీకు చెప్తాం, ముందు మా బాధలు చెప్తాం ముందు, తర్వాత నువ్వు నోటిఫికేషన్ ఇద్దు కానీ ముందు రా మా ముంగట, ఒకసారి మేము చెప్తా ఉంటాం. ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీ అని నువ్వు అసెంబ్లీలో మాట్లాడతావు కదా, ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీ వేదికగా నువ్వు గెలిచినావు కదా, ఇప్పుడే రాను మనం మాట్లాడదాం, ఆడనే మీటింగ్ పెడదాం. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ గురించి ప్రధానంగా చర్చించినట్టున్నారు మీరు, ప్రెస్ మీట్ పెట్టింది. ఇంకా కింద చాలా అంశాలు కనిపించినాయి, అంటే ఉద్యోగాలు 2 లక్షలు కల్పించాలని. ఏం చెప్తారు అవి? ఒక 2-3 అంశాలు ఏం చెప్తారు అవి? ఇప్పుడు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో అన్నాడు. ఒక్క సంవత్సరంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాయి? 12,000. కరెక్ట్గా చూసుకుంటే 12,000 ఉద్యోగాలు కూడా రాలేవి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఆ రోజు 16,000 ఉద్యోగాలని అబద్ధపు చెప్పినావు, నువ్వు అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు అసెంబ్లీలో కూడా అబద్ధపు మాటలు మాట్లాడినావు. అదే అంటున్నా, ఏజ్ రిలాక్సేషన్ 34 నుంచి 46 పెంచాలి నువ్వు. అదే నిరుద్యోగ జీవోను కొనసాగించాలంటే జీవోని కొనసాగించాలి, జీవో నంబర్ 30ని కొనసాగించాలి. మీరు పొడిగింపు రిన్యువల్ చేయాలి, దాన్ని పొడిగింపు చేసి రిన్యువల్ చేసి ఉన్న జీవోలు 108 జీవోనైనా 4 జీవోనైనా 46 జీవోనైనా 29 జీవోనైనా ఇవి క్యాన్సల్ చేసి మాకు ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వాలి. లేదు అంటే దీంట్లో మళ్ళీ అది కోర్టుకు వెళ్తుంది, అది పెద్ద రచ్చ చేసేటట్టు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద రచ్చ అయింది, ఇప్పుడు మీరు కూడా అలాంటి రచ్చలు చేయొద్దు అని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చింది ఆ రోజు నువ్వు అన్నావు కదా, ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు అన్నావు ప్రజల ప్రభుత్వం ఇది, ప్రజా ప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం అని. ఈ రోజు మేము నిరుద్యోగులం చెప్తా ఉన్నాం. నీకు ప్రజా ప్రభుత్వం అన్నప్పుడు ప్రజలు కనిపిస్తలేరా? వాళ్ళకు రైతు బంధు లేదు, వాళ్ళకున్న స్టూడెంట్లకు చూసుకుంటే ఇప్పుడు వరకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇప్పుడు నిరుద్యోగులకు చూసుకుంటే నిరుద్యోగ వృత్తి లేదు. నిరుద్యోగుల వృత్తి లేదు అంటే జాబ్ నోటిఫికేషన్లు లేవు. నువ్వు ఏమిచ్చినావు? ఆ రోజు అన్నావుగా నిరుద్యోగుల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. కనిపిస్తలేదారా సన్యాసి నీకు? ఈరోజు అంటా ఉన్నా నీకు నిరుద్యోగులు 20 మంది చనిపోతా ఉంటే పైశాచిక ఆనందం పొందుకుంటున్నావు తప్ప నిరుద్యోగుల గురించి చర్చలు పెడతలేవు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రధానంగా ఏ డిమాండ్లు చెప్పదలుచుకున్నారు? ప్రధానంగా చెప్పేది ఒకటే అన్న, మాకు ఏ సడలింపు 46కి పెంచాలి. ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే ఉన్న జీవోలన్నీ క్యాన్సిల్ చేసి మాకున్న ప్రభుత్వం ఖాళీగా ఉన్న నువ్వు 70,000 అన్నావు కదా, 1,30,000 ఉద్యోగాలు మిగిలినాయిగా, ఆ మిగిలిన ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. నువ్వు సంవత్సరం అన్నావు, ఇప్పుడు 3 సంవత్సరాల లోపు మేము అడుగు పెట్టబోతున్నాం. ఇంకా 2-3 నెలలు అయితే దానికంటే ముందే నువ్వు రిలీజ్ చేసి ఒక్క నోటిఫికేషన్ వస్తే దానికి 2 సంవత్సరాలు పడుతుంది. అది నీకు తెలుసు. ఒక్క ఎస్ఐపిసి నోటిఫికేషన్ అంటే ఫిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ అంటే 2 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ నువ్వు ఎప్పుడు నింపుతావు? నీకు ఏడ టైం ఉంది? ఇంకా నువ్వు 10 సంవత్సరాలు పాలిస్తా అంటున్నావు. 10 సంవత్సరాలు పాలించడానికి నీలో ఉన్నది ఏంది? నువ్వు ఇప్పుడే నిరుద్యోగులకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేసుకుంటూ పోతా ఉన్నావు. బస్సు యాత్రలు కట్టింది మేము రా స్వామి, కష్టపడ్డది మేము, నువ్వు కాదు. నువ్వు సీఎం సీట్ మీద కూర్చొని ఆ రోజు కూడా నువ్వు తెలంగాణ కోసం ఏ రోజు కొట్లాడలేదు, ఏ రోజు కూడా మాట్లాడలేదు. అలాంటి సన్యాసిని మేము తీసుకొచ్చి ఈరోజు సీఎం సీట్ మీద కూర్చోబెట్టినాం. ఏమైనా అంటే నిరుద్యోగులు అంటావు నువ్వు, అక్కడ పోయి పక్కన సంపాదించుకోండి అంటావంట ఎమ్మెల్సీలకు. మరి నిరుద్యోగులు ఎట్లా సంపాదించాలి? మా బతుకులు ఏమైనాయి? ఇప్పుడు కాంగ్రెస్ అధికార ప్రతినిధులు కొందరు మాట్లాడుతూ ఉన్నారు, కొందరు చదవరు, అనవసరంగా ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినా వాళ్ళు చదవరు, చదివేటోళ్ళని చెడగొడతారంట. మరి ఇప్పుడు నా ముఖమే చూసుకో, ఎవరన్నారో ఆ దద్దమ్మకు చెప్తా ఉన్నా. ఇదే తొలి వెలుగు ఛానల్ నుంచి మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడు వరకు నేను ఏ రోజు మీడియాలో కనబడలే. నీలో దమ్ముంటే నా దగ్గర రా, నా మార్క్స్ ఎంతతో నా జాబ్స్ పోయిందో నీకు చూపిస్తా. నువ్వు చెప్పడం కాదు, చేసి చూపిస్తా. నీకు ప్రూఫ్తో నేను తీసుకొస్తా, నువ్వు వస్తావా? సవాల్ విసురుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎవరు వస్తారో మాతో చర్చకు రండి. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం మేము. ఇప్పుడు కూడా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో ఆ 10 మంది ఎవరైతే మీరు అంటా ఉన్నారో ఆ నిరుద్యోగులు కాదు బిడ్డ. ఇప్పుడు నుంచి వచ్చే నిరుద్యోగులు మే 20కి జరగబోతున్నది ఇదే ఎన్టీఆర్ గ్రౌండ్ ధర్నా చౌక్ దగ్గర పెద్ద ధర్నానే జరుగుద్ది. ఆ రోజు మీకు ఆ రోజు నుండి మీకు పతనం స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నుంచి అవుతుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరి ఇంటిని కూడా ముట్టడిస్తాం. June 2 రాకపోతే మీ ఇంటిని ముట్టడిస్తాం. ఇదే 70 సార్లు పోయిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి కూడా వచ్చింది కదా, ఇప్పుడు ఢిల్లీకి పోయే ఛాన్స్ని కూడా ఇవ్వమని చెప్తా ఉన్నాం ఈ వేదికగా మీకు. థ్యాంక్ యూ. ప్రధానంగా ఈ ప్రెస్ మీట్కి సంబంధించి చాలా డిమాండ్లు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ తగ్గింపు. ఆ జీవో నెంబర్ 30 ఏదైతే ఉందో దాన్ని రిన్యూవల్ చేయలేదు.
రెన్యువల్ చేయకపోవడం వల్ల ఏజ్ వచ్చేసి వాళ్ళు 34కు కుదించబడ్డారు. దానివల్ల చాలా మంది నిరుద్యోగులు నష్టపోతారు. నిజమే, వాళ్ళది నాణ్యమైన డిమాండే, వాళ్ళది నాణ్యమైన డిమాండే. అదే 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 ఏజ్ రిలాక్సేషన్ ప్లస్ 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే వాళ్ళు 100 రోజులు ఏదో చెప్పారు కదా, ఆ సంవత్సరం 12 నెలలు అంటే 2.5 ఏళ్ళు దాటిపోయింది. ఆ 2 లక్షల ఉద్యోగాలు కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేయాలనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్లు. ఇంకా చాలా ఉన్నాయి, ఇవైతే ప్రధానమైన డిమాండ్లు. 10 మంది చెడగొడుతున్నట్టు కానీ అది కాదు. సరే 10 మంది చెడగొడతారు, 10 మంది పక్కన పెడతాం, 10 మంది పక్కన పెడతాం. మిగతా నిరుద్యోగులు ఉన్నారు కదా, మిగతా 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కదా, 10 మందిని పక్కన పెట్టేసాయి. మరి మిగతా 30 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు వద్దా? మరి 10 మంది నేను కన్సిడర్ చేస్తున్నావా, లేకపోతే 30 లక్షల మంది ఉద్యోగులను కన్సిడర్ చేస్తున్నావా? అది కూడా ఆలోచించాలి కదా. ఏదో మాట్లాడతారు అట్లా. వాళ్ళు ఏమంటున్నారంటే ఉద్యోగాలు వేస్తున్నాం కదా, చదువుకోవచ్చు కదా, ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు, అసలు చదివేటోళ్ళని ఎందుకు చెడగొడుతున్నారు, చదివేటోళ్ళు రోడ్ల మీదకి ఎందుకు తెస్తున్నారు అనేది వాళ్ళ ప్రశ్న. ఏ ఉద్యోగాలు వచ్చారో మీరు కూడా చెప్పరా. నేను తొలి వెలుగు ఛానల్ నేను అడుగుతున్నానా, మేము రెగ్యులర్గా ఛానల్ చూస్తాము. ఏ ఉద్యోగాలు వేసారు? ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వేసారు, 1000 రూపీస్ ఫీజు, 75,000 పైచిలకు ఉద్యోగాలు వేసారంట. సిగ్గుండాలి ఈ మాట చెప్పడానికి. 75,000 ఉద్యోగాలు వేసినాం అని చెప్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు శరం ఉండాలి. నిజంగా వేసింది, నిజంగా మీరు 75,000 ఉద్యోగాలు వేసినట్లయితే వచ్చి నిరూపించండి. మేము ఎందుకు రోడ్ల మీద వస్తాం చెప్పు? అదే మేము ఎందుకు రోడ్ల మీద రావాల్సిన మాకు అవసరం ఏముంది అంటే మీరు మాకు పగనా, లేకపోతే మీ పాలోళ్ళా సార్ మీ మీద రోడ్ల మీద రానికే? మీ మీద మాకేమన్నా అరే వీళ్ళు పాలన చేస్తుర్రు, మేమైనా రాజకీయ నాయకులమా? మాకు ఎందుకు చెప్పు రాజకీయాలు? ఏమైనా అడిగితే రాజకీయాలు మీకెందుకు రా అంటారు. వన్స్ రాజకీయం మీకెందుకు, ఇది ఒకటే 1 పాయింట్. రేపు మా ఇంట్లో మా అమ్మ నాన్న చదువుకోలేదు, మీరు మంచి మంచి పథకాలు చేస్తారు, బ్రహ్మాండమైన పథకాలు తెచ్చిరు. ఆ పథకాలని వివరించడానికి మాలో చదువుకున్న వాళ్ళు కావాలా వద్దా? అదే మాకు రాజకీయం ఎందుకు అని చెప్పి మేము మాత్రమే మూసుకొని కూర్చుంటే మీ పథకాల గురించి చెప్తారా? అప్పుడు రావాలి, అప్పుడు తెలియలేదా మీకు మా నిరుద్యోగాలు చదువుకున్న వాళ్ళు మనకు అవసరం ఉందని? అరే మీరు చేస్తున్న మంచి పనులు, చాలా మంచి పనులు చేస్తున్నారు అనుకుందాం. తెలియని వాళ్ళకు మళ్ళీ చదువుకున్న వాళ్ళు చెప్పాలా చెప్పొద్దా? అప్పుడు మాకెందుకులే ఈ రాజకీయం అని మేము పక్కన కూర్చోవచ్చు కదా. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? వెంటనే జూన్ 2 వరకు మిగిలిన ఖాళీలు వెంటనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా. మీ డిమాండ్ మీరు 70,000 ఉద్యోగాలు అంటున్నారు కదా. మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మిగిలిన ఖాళీలన్నీ జూన్ 2 లోపు అన్ని జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. మన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి అన్నారు ఫస్ట్ సమావేశంలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అన్నాడు. ఏమైనా నీ జాబ్ క్యాలెండరు? ఏడుకొని నీ జాబ్ క్యాలెండరు ఏడు ఉంది ఇచ్చినావు, పెద్ద చిట్టి ఇచ్చినావు, దానికి పనికి మళ్ళీ పేపరు, ఆ పనికి మళ్ళీ పేపర్ ఇస్తున్నావు, అది కూడా లాస్ట్ డే ఇచ్చినావు. ఏమి ఇచ్చినావు? అసలు నీకు ఏమైనా వద్దు? ఇక గౌరవం ఇవ్వాలి, గౌరవం ఇస్తున్నాము, ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ మరీ గౌరవం ఇస్తున్నామని చెప్పి మరి మీదకి వస్తే ఇక అది గౌరవం చెడగొట్టుకున్నట్టు అవుతుంది. ఇప్పటికీ అందరికీ తెలుసు, రాష్ట్రం మొత్తానికి తెలుసు, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నామని పేరుకే తప్ప ఆ తర్వాత దాంట్లో ఒక్క నోటిఫికేషన్ ఆ జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన నోటిఫికేషన్లో, ఆ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ బయటకు వచ్చినా, నోటిఫికేషన్ ఇస్తున్నాం బయటికి ఎందుకు వస్తారు, ఇస్తున్నాం బయటికి ఎందుకు? మీకేమవుతుంది? మీరు సరిగ్గా నోటిఫికేషన్లో వస్తే మేము బయటికి ఎందుకు వస్తాం? మీకు తెలియదా బయటికి ఎందుకు వస్తున్నామా? మీ వాటాలు మీకు కావాలి. మీ వాటాలు ఏ దాంట్లో ఎక్కడ ఎవరు దోచుకో తినాలో అవి వాటాలు మీకు కావాలి. దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంది తప్ప నీకు వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ లేదా ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వం అసలు మీకు ప్రజాపాలననా లేకపోతే పంచాయతీలు మీ దాంట్లో మీరు వాటాలు పంచుకునే పంచాయతీల ప్రభుత్వం ఇది? అసలు ప్రజావాణి ఫిర్యాదులకు ఫిర్యాదు ఇచ్చినాం కానీ అందులో ఎవరు పట్టించుకోవట్లేదు అసలు. థ్యాంక్ యూ. విన్నారు కదా వాళ్ళ డిమాండ్లు, చాలా ఉన్నాయి డిమాండ్లు. 2 లక్షల వీళ్ళు 70,000 పైచీలకి వేసారు కదా, సరే మిగతా 1,30,000 ఇవ్వాలి, ఉద్యోగాలు భర్తీ చేయాలి జూన్ 2 లోపు. ఏజ్ రిలాక్సేషన్ జీవో నెంబర్ 30ని కొనసాగించాలి, అంటే రెన్యువల్ చేయాలనేది ప్రధానమైన డిమాండ్లు కనిపిస్తుంది. లేకపోతే వాళ్ళు ఏదో ధర్నాలు, ముట్టడులు, నిరాహార దీక్షలు కూడా చేస్తామని చెప్పారు గతంలో కూడా. చూద్దాం ఏం జరుగుతుందో మరి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.